అటే అటే ఐక్య అదే అదే ఐక్య ఐక్య వచ్చేసింది ఫ్రెండ్స్. ఫైనల్ గా మేము ఐక్యకి అయితే వచ్చేసాం. ఇందులో మనం ఫుల్ షాపింగ్ చేసి అలసిపోయి ఇందులో ఉన్నంత ఫుడ్ అంతా మెక్కి ఒక 2 కిలోలు పెరిగి ఆ 2 కిలోలు తగ్గేసి బయటికి వస్తాం అనమాట. చెమటలు కక్కుకుంటా ఇట్లా ఇంత మేకప్ వేసుకుని వెళ్తున్నాం కదా, ఆ మేకప్ అంతా లాస్ట్ లో మొత్తం పోతుంది. ఏం ఉండదు, లిప్స్టిక్ ఉండదు, బొట్టు ఉండదు, ఏముండవు. అట్లుంటది. మీనా నాకు డౌట్, ఐక్య కలర్లు బ్లూ అండ్ ఎల్లోనే ఎందుకు ఉన్నాయి? అందరికి కనిపించాలి కాబట్టి. సో ఫైనల్ గా మేమైతే ఐక్య లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఇదంతా ఒక కార్ షెడ్ అనమాట, కార్ పార్కింగ్ ఏరియా. చాలా కార్లు ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా మనం కార్ కొనాలనుకో ఇక్కడికి వచ్చి అన్ని కార్లు చూసామనుకో ఏదో కార్ కొనుక్కోవచ్చు అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇక్కడ అంతే కదా, ఎట్లుంటది ఏంది అని బయట అన్ని లగ్జరీ కార్స్ ఉంటాయి కాబట్టి, అంటే చిన్న కార్స్ కూడా ఉంటాయి. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు. సో ఖచ్చితంగా మనకి ఏ కార్ కావాలన్నా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత షోరూమ్కి వెళ్ళి డైరెక్ట్ కొనేసుకోవచ్చు అనమాట. అట్లుంటుంది మరి మనతోని. ఇంకా మేమైతే ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఐక్యకి. సో వెళ్ళిన తర్వాత మొత్తం ఏమేమి తీసుకున్నాం అన్నీ చూపించేస్తాం. ఫస్ట్ ఎవరైనా షాపింగ్ కోసం షాపింగ్ చేస్తారు, బట్ ఈయనకి ఆకలి వేస్తుందంట, తినాలంటున్నాడు. అందుకని అసలు అవ్వట్లేదు, ఆయనకు ఆకలి వేస్తుందంట. సో తిన్నాం అనేసరికి ఇక్కడికి వస్తున్నాం. ఫుడ్ తింటాం ఫస్ట్ అయితే, దాని తర్వాత షాపింగ్ చేస్తాం. ఇక్కడికి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి అది ఎటు నుంచి పోవాలి ఏంటి అన్నీ తెలుసు దానికి. అందుకే వెళ్ళిపోతుంది మొత్తం ఎట్లా ఫుడ్ ఎక్కడ ఉంటుంది అని. మా ట్రైన్ ఇంటికి పోయింది, రాస్తూనే ఉంది బిల్ పే చేయకుండా. మొత్తం మీనానే బిల్ పే చేసేది. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? బిల్లు పే చేయబోతున్నావు మీనా. చూడండి అందరూ చూడండి బాగా. నేను తింటున్నా అని చెప్పాడు కదా, నేను ఇది ఒక్కటే తింటా అనమాట. సో వీళ్ళు తినే చూడండి, ఇవన్నీ అవినాష్కి. ఇది ఒక్కటే నేను డైటింగ్ లో ఉన్నా. మామూలుగా ఏం కాదు. సో ఇవన్నీ సోఫాస్ అనమాట. ఇవన్నీ సోఫాలు మన బాను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు కొత్త హౌస్ కడుతున్నారు. మినిమం 50,000. ఎస్, మనం కొనలేము. ఇది సోఫా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా వాళ్ళ ఆయన ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాడు అనమాట, ఏ సోఫా తీసుకోవాలి కొత్త ఇంట్లోకి అని. వాళ్ళు కొత్తగా హౌస్ తీసుకున్నారు కాబట్టి ఇది తీసుకోండి బాను, బాగుంటుంది. నా సజెషన్ అయితే అది బాగుంది అని అనిపించింది నాకు. చూద్దాం వాళ్ళు ఏది తీసుకుంటారు ఫైనల్గా, వాళ్ళ డిసిషన్ కదా. ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు ఉన్నారు పిల్లలు కదా, క్యూట్గా. చూసా వెనకాల ఉన్న చెట్లన్నీ బాగున్నాయి. సో అట్లా డెకరేషన్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అవినాష్?
యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఇంట్లో ఇది బ్యాక్ సైడ్ పెట్టుకోవడం కోసం చూస్తున్నారు. సో నేనైతే హాల్లో మన అందాన్ని మనమే ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇది ఫోల్డబుల్ అనమాట. సో ఇది వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు. ఎన్ని చైర్స్ వస్తాయి అన్నది దీనికి? సో ఇది మొత్తం ఆఫీస్ సెటప్. ఆఫీస్లో ఎట్లుంటాయి ఏంటి అనేసి మొత్తం ఆఫీస్ సెటప్ అనమాట. చిన్న పిల్లలకి కానీ చైర్స్ ఎవ్రీథింగ్. బాను చూడు, ఇది మన ఇల్లు కాదే, ఎవరిదో స్టోర్కి వచ్చి పడుకు నిద్రపోతానా? అసలు కొంచెమైనా పొద్దుందా? ఆడ చూడు పడుకునే ఉన్నాడు సమీనా. నువ్వే ఫైనల్ గా మా ఐకే షాపింగ్ అయితే అయిపోయింది. సో మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ 4 o'clock వెళ్ళాం కదా. 4 o'clock మేము ఆఫ్టర్నూన్ వెళ్తే ఇప్పుడు టైం 7:30 అవుతుంది. అంటే అంత షాపింగ్ చేసాం అనమాట. బట్ మేము కొనింది అయితే ఏం లేదు. తిరిగింది ఎక్కువ, కొనింది తక్కువ. 10,000 బిల్లు అయింది. 10,000 బిల్లు. ఆ 10,000 బిల్లు చిన్న చిన్న ఐటమ్సే ఉన్నాయి. మరి అదంత ఇంత బిల్లు అయింది. అందుకే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఐకే ఏం కొనుక్కోకూడదు, ఐకేలేం కొనుక్కోకూడదు అని చెప్పేసి మళ్ళీ 10,000 బిల్లు మాత్రం చేసి వచ్చినాం. అట్లుంటది మరి మనతోని. ఇగో ఈ బొమ్మ ఒకటి వచ్చేసి ఎంత ఇది అంటే బాగుందని పక్కన పెట్టుకున్నాం. ఈ బొమ్మ ఒకటే 500, 420 చిన్ని బొమ్మ, చిన్ని బుడ్డోడు 420 రూపీస్ అనమాట. సో ఇట్లుంటాయి కాస్ట్, అట్లుంటాయి కాస్ట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యువర్స్ నైనా ఛానల్. బాయ్.